ఆకులు దుల్లినట్లు కర్మలు తొలగం అన్నారు. అంటే వసంత ఋతువు రాబోతూ ఉండగా అంతకు ముందు ఉన్నటువంటి ఆకులు వాటంతటా రాలిపోతాయి. ఎందుకంటే లోపల నుంచి ఒక నూతనోత్సాహం ప్రాణ ప్రక్రియ నెట్టుకుని వస్తూ ఉండటం వల్ల అంతకు ముందు ఉన్నటువంటి మలినములైనటువంటి జీర్ణములైనటువంటి పర్ణములకు తావు లేదు కనుక అలాగా ఆకులు రాలిపోయినట్లుగా మన దగ్గర నుంచి కోరికలు రాలిపోవటం పేరు వైరాగ్యం అని చెబుతారు. కానీ మనం కోరికలను చంపుకుంటాం పేరు వైరాగ్యం కాదు. చంపుకుంటాం పేరు కోరికల్ని వైరభక్తితో చాలా తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉంటాం. అది జాగ్రత్త వహించాలి. ఈ కారణం చేత, ఈ రహస్యం చేత ఎవడైతే పరబ్రహ్మమును ధ్యానం చేస్తాడో, ఎవడైతే కోరికల యందు ఆసక్తి వాడికి నశిస్తుందో, సమస్త కోరికలు కూడా వాడి దగ్గరికి వచ్చి వాడికి లేనిది లేదు, వాడికి ఏ తక్కువ లేకుండా లోపం లేకుండా చేస్తూ ఉంటాయి. అది కాక ఎంత పెద్ద అధికారం కానీ, ఎంత పెద్ద శక్తి కానీ మనం దాన్ని ఉపయోగించి ద్రవ్య శక్తి కానీ ఉపయోగించి చేద్దా ఉన్నా ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మనం దాసులమై కంగారు పడవలసిందే కానీ మన వెంట వచ్చేది ఎన్నడూ లేదు. దీని వెంట వెళ్ళిన వాడి వెంట వస్తాయి, ఇంకెవరి వెంట రావు. ఈ సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న విషయాలు ఏదైతే మనం సాగత ఐహిక విషయాలంటామో, ఏదైతే మనం డబ్బు సంపాదించడానికి చేతగాక ఏమిటో పేదరికమే చాలా మంచిదండి అని అంటామో, అలాంటి స్థితి సంతోషంగా ఆనందంగా సహజంగా వస్తుంది. దానికి అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు. తనకు లేనిది ఏది లేదు, తన చుట్టూ అన్ని ఉంటాయి, ఏది తనది కాదు కనుక. ఉదాహరణకి బ్యాంకులో ఉన్నటువంటి క్యాషియర్ దగ్గర ఎప్పుడూ లక్షల డబ్బు ఉన్నట్లు, అది వారికి కాదు కనుక వారి దగ్గర ఎప్పుడు ఉంటుంది. వాడికి కనుక అయితే అంత డబ్బు ఏనాడు ఉండదు. ఉండటం ఒక చోట పెట్టాడంటే దాన్ని కదలకుండా పట్టుకుంటానికి చేసిన ప్రయత్నంలో వాడికి ప్రాణములు కడబట్టి బీపీ వస్తుంది. అందరికీ తెలుసు. అంటే దొంగకు తెలియకుండా దాచాలి, ఇన్కమ్ ట్యాక్స్ వారికి తెలియకుండా దాచాలి, సేల్ ట్యాక్స్ వారికి తెలియకుండా దాచాలి, 1,00,000 మందికి తెలియకుండా దాచాలి. దాచిన దానివల్ల వచ్చినటువంటి ఫలితము వీడు పొందినటువంటి అతి తీవ్రమైనటువంటి దుఃఖ దారిద్ర్య ఆది స్థితులలో ఆ వస్తువు వల్ల వీడు ఆశించినటువంటి సుఖము లవలేశము కూడా ఉండకుండా సారిపోతుంది. ఇది ప్రపంచంలో రోజు అనుక్షణము అనుదినము మనం ఎరుగున్నటువంటి సత్యమే. ఏ ధనం కోసమో, ఏ ఆస్తి కోసం అయితే, ఏ పేరు కోసం అయితే, ప్రతిష్ట కోసం అయితే, ఏదో ఒక దానికోసం అని చెప్పి మనం గట్టిగా ప్రయత్నం చేసినప్పుడు దానికి దాసులమై అది మనకి గొలుసు కట్టి కుక్కలాగా లాక్కెళ్తూ ఉంటే దాని వెంట మనం కుక్కలాగా వెళ్ళడం జరుగుతుంది. మనం ధనవంతులమైన అంతే, బలవంతులమైన అంతే, తెలివిగలవాళ్ళైనా అంతే, లౌక్యులమైన అంతే, సమర్థులమైన అంతే, శక్తిమంతులమైన అంతే. కనుక మనం నడిపించగలుగుతూ ఉంటే పెంపుడు కుక్క వల్ల మనం వెళ్ళవలసి వస్తుంది. ఆసక్తి వారి ఎంతో అన్నాడు. ఆ ఆసక్తి తొలగిపోతుంది కనుక మనం ఆత్మనమతి ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతాడు అని చెప్పాడు. ఇక్కడ సర్వకామములతో కూడా వాడు పరబ్రహ్మము చేత తెలివి కలిగినటువంటి వాడే, తెలియవలసిన తెలివి లేక చదువులలో మర్మము చదివినటువంటి వాడే. ఈ మిగతా మనందరం ఏది తెలుసుకుంటే గొప్ప గొప్ప విషయాలు అనుకుంటామో అవన్నీ వాడికి అప్రయత్నంగా తెలిసిపోతాయి, వాడి ఎందే ఉంటాయి అవన్నీ. అలాంటి పరబ్రహ్మము ఈ జీవుల రూపంలో తిరుగుతూ ఉన్నది. జీవులు తాము జీవులు అనుకుంటున్నారు కనుక పరబ్రహ్మము కాలేకపోతున్నారు అని చెప్తారు. యథాలాపంగా పరజ్ఞానంగా ప్రమత్తతగా ఉన్నటువంటి వాడు ఒక్కొక్కప్పుడు తన ఐడెంటిటీ గురించి పొరపడవచ్చును. తాను ఎవరు అనేటువంటి దాని గురించి మొట్టమొదటిగా నాటకం వేస్తున్నటువంటి వాడు దాని గురించి మాట ఆలోచిస్తాం. ఇదివరకు ఎప్పుడు స్టేజ్ మీద వేయలేదు, వాడు మేకప్ వేసుకోలేదు, వాడు ఒక రాక్షసుడు యొక్క వేషం వేయమన్నారు, వినుభూతం వేషం వేయమన్నారు నాటకంలో. రిహార్సల్స్ 2 నెలలు 3 నెలలు తినేస్తాను చంపేస్తాను ఇవన్నీ అన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ చివరికి రిహార్సల్ రోజున వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వీడికి కోరలు గీతలు పెట్టి బ్రహ్మరాక్షస వేషం వేయడం మొదలు పెట్టారు. గంటన్నర చేశారు. వేస్తున్నంతసేపు తన ఆకారం ఎలా ఉందో వీడికి తెలియదు. తానేదో కృష్ణవాచ్యాల్లో వెంకటప్పయ్యానో అనుకుంటున్నాడు మామూలుగా తాను అదే వరకు పేరుతో. ఇదంతా అయిన తర్వాత మొత్తం వేషం వేసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉన్నదన్నమాట తీర్చిదిద్దవలసింది. కళ్ళు గుడ్లు చాలా భయంకరంగా వచ్చినాయి, కోరలు చాలా భీకరంగా వచ్చినాయి, నోటెంబడి రక్తం వస్తున్నట్టుగా అన్ని వచ్చినాయి, జుట్టు చింపులు జుట్టు అన్ని పెట్టారు. మొహం చూస్తే పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు అదిరిపోటుగా ఉండేట్టుగా. ఇలాంటివి వేశాక
వెంటనే ఒక మాట లేచి ఇంకా నాటకానికి బయలుదేరతాయని నీ వేషం అంతా పూర్తవుతుంది అని ఎవరు అన్నాడు. అటుపక్క నుంచి ఇంట్లోకి మీ ఆవిడ వచ్చింది చూడటానికి గ్రీన్ రూమ్ లోకి అని ఎవడో చెప్పాడు. ఇంటి దగ్గర జాగ్రత్తగా కొడుకులతో చెప్పి జాగ్రత్త పడి వచ్చాడు. ఆవిడ నా ఛాయలకి రానీకని. కానీ ఎట్లా తప్పించుకొచ్చిందో గ్రీన్ రూమ్ లోకి వచ్చింది. ఇంకోటి మా ఆయన వేసే వేషం చూద్దాం. ఆ కాపరాల పైవేసి పక్కకి గోడ వైపు తిరిగి తీసేటప్పటికి చూశాడు. అమ్మో అన్నాడు. కింద పడి మూర్చిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. జాయిన్ చేస్తే 3.5 రోజుల తర్వాత తెలివి వచ్చాను. తెలివి వచ్చాక ఏం జరిగిందిరా అని అడిగితే రోజు నేను ఎరుగున్న రూమ్ అది, ఆ రూములో గోడ మీద పెరమాండమైనటువంటి భయంకరమైన బ్రహ్మరాక్షసి కనపడ్డది అన్నాడు. ఏం లేదు, అర్థం ఉన్నది ఆ గోడకి. మేకప్ పూర్తి ఇందాక వాడు అర్థం చూసుకోలేదు. ఏదో ఒక్కొక్కటే అంటించుకుంటూ అర్థం చూసుకుంటూ ఉంటే కొంతవరకు ఆ ఎవల్యూషన్ తెలిసి ఉండేది వాడికి. అది లేకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అర్థం ఉందనే సంగతి మర్చిపోయినాడు. ఎందుకంటే ఇంట్లోకి వాళ్ళు ఆవిడ తీసింది కనుక అర్థం ఉందని మర్చిపోయాడు. ఆవిడ చూద్దాం అనుకుని ఇటు చూశాడు. అన్నాడు. భయంకరంగా పడిపోయాడు. గుర్తుకొని పడిపోయాడు. పాపం అప్పటికప్పుడు ఎవరో తయారు చేసి ఇంకొన్ని నాటకం వేయించాల్సి వచ్చింది. బ్రహ్మరాక్షస వేషం మూర్చిపోయాడు. ఏం జరుగుతుంది ఇలాంటప్పుడు? మనం ఎవరో సంగతి తెలిసి ఉంది కూడా మనం ఇంకోవడం అనేటువంటిది నిశ్చయంగా ఒక క్షణమాత్రం చేత మనస్సు వస్తుంది. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా సత్యంగా జరిగే సన్నివేశాలు చాలా నమ్మడానికి వీలైనంత విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి భయం మనకు రోజు రోజు వేస్తూనే ఉంది. కానీ ఇంతవరకు ఉన్నటువంటి ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయం కూడాను దీన్ని నేర్పేటువంటి ఇంటలెక్చువల్ స్టేచర్ కానీ స్థితి కానీ లేరు అని చెప్తున్నాను. దీనికి ఇంతవరకు ఒక్క యూనివర్సిటీ ఉంది. దాని పేరే యూనివర్స్ అంటారు. అంటే మనం జీవిస్తున్న జీవితము, మన జీవిత సన్నివేశములు అనేటువంటి సిలబస్ తో, విద్యా విధానంతో కూడినటువంటి మన ఆచరణమయమైనటువంటి మనోవాక్కాయ కర్మాత్మకమైనటువంటి ఒకనొక కోర్స్ మనం చదువుకుంటూ ఉన్నాం. మనం భయపడ్డా అది చదువుకోక తప్పదు, విసుగుపడ్డా చదువుకోక తప్పదు, చీకాకు పడ్డా చదువుకోక తప్పదు, పరీక్ష తప్పినా చదువుకోక తప్పదు, పేస అయినా చదువుకోక తప్పదు. చదువుకోక తప్పదని ఏడుస్తూ కుక్కలని చదువుకునే వాళ్ళని కొంతమంది, చదువుకుంటూ ఉంటే ఇది బాగుండేది సంతోషంగా నవ్వుతూ చదువుకునే వాళ్ళని కొంతమంది, ఏడుస్తూ దాన్ని చదువుకునేటువంటి వాళ్ళని జీవితం ఏడుస్తూ గడుపుతుంది కాక అని ఎవరిని వాడు శపించుకుంటున్నాడు. నవ్వుతూ చదువుకునేటువంటి వాడు నవ్వుతూ జీవితం గడుపుకుంటుంది కాక అని ఎవరిని వాడు ఆశీర్వదించుకుంటూ ఉన్నాడు. ఇందరిలో ఉన్న అంతర్యాన్ని ఈ 2 రకాలుగా కూడా జోక్ మనందరితోనూ ప్లే చేస్తూ ఉన్నాడు. కనుక ఆ పరబ్రహ్మను తెలుసు. నాకు చాలా బలీస్ ఉన్నాయండి, నిద్రపడ్డావు అన్నారు. అంటే తథాస్తు అని మనకి మనం అనుకుంటూ ఉన్నాం. ఇదే రకమైనటువంటి కారణాలతో ఉన్నవాడు ఇంకోటి శుభ్రంగా భోంచేసి నిద్రపోతున్నాడు ఏమి అంటే వాడికి నాకు ఉన్నంత తెలివితేటలు లేదు కనుక అని అనిపించవచ్చు మనకు ఉన్నటువంటి పొగరు చొప్పున. కానీ నిద్ర పట్టకుండా ఉండటం అనేది తెలివితేటలై, నిద్ర పట్టడం తెలివి తక్కువ కనుక అయితే మన తెలివికి బ్రహ్మదేవుడు ఎంత సంతోషిస్తాడో మనం తెలుసుకోవాలి. అంటే మనకు ఎంత కామన్ సెన్స్ తగులట్టది. నిద్ర పట్టకుండా ఉండడానికి కారణమైనది తెలివి అని అనుకున్నటువంటి మన కామన్ సెన్స్ ఎలా తగులట్టదో పైన బ్రహ్మ తెలుసుకుంటూ ఉంటాడు. వీ మే బి ఇంటలెక్చువల్ బట్ అవర్ ఇంటలెక్ట్ ఈజ్ సో గ్రేట్ దట్ ఇట్ ఎనేబుల్స్ us to spend sleepless nights. అంటే మన కామన్ సెన్స్ ఎంత అన్కామనో, మనం ఎలాంటి బీస్ట్లీ క్రీచరో ప్రపంచంలో మనకు తెలియకపోయినా ఆ పైన ఉన్నటువంటి మనలో ఉన్న అంతర్యాన్ని తెలుస్తుంది. ఇలాంటి వాటిల నుండి నన్ను రక్షిస్తుంది ఈ విద్య. కనుక మనలోనూ అదే ఉన్నది, బయట ఆకాశంలోనూ అదే ఉన్నది. ఆకాశానికి అప్పులు లేదేమి, ఆకాశంతో తయారు చేయబడినటువంటి వాయువు, అగ్ని, జలములు, పృథ్వీ, వీటితో తయారు చేయబడినటువంటి మనస్సు, పంచేంద్రియములు, వాటితో తయారు చేయబడినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ లో అప్పులు ఎందుకు చేసుకుంటున్నాం? దాంతో తయారైందే కదా ఇదంతా. దీంతో అప్పులు ఎవరు చేసుకోమన్నాడు? దీంతో పరీక్షలకు ఎవరు వెళ్ళమన్నాడు? వెళ్తే ఫస్ట్ క్లాస్ రాకపోతే తలకాయ రైలు కింద పెట్టాం, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తయారు చేసుకుంటాం, అవి అమ్ముకుంటాం, కొనుక్కుంటాం, వేసుకుంటాం.
అనేటువంటివన్నీ కూడా మానవుడు అనేటువంటి విచిత్రమైన పిచ్చిముండ కొడికే చేస్తున్నాడు, ఇంకెవరు చేతి. జంతువులు గాని, పశుపక్షులు గాని, చెట్లు గాని ఇంత కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించగలిగినటువంటి, ఉత్తమమైన కామన్ సెన్స్ కలిగినటువంటి విచిత్ర జీవి ప్రపంచంలో ఇంకెవరు లేడు. నరజన్మ ఒక్కటే. అంటే తను తాను ఎంతగా తెలుసుకోగలదో తన జీవితాన్ని అంత మీనింగ్లెస్ గాను, ఇడియేటిక్ గాను, ఫూలిష్ గాను ప్రవర్తించి దుఃఖమయం చేసుకోగలదు. అప్పుడు చేయగలదు నరజన్మ ఒక్కటే. ఏ జంతువుని అప్పు చేస్తుంది అంటే అప్పు చేసే అంత విజ్ఞానం దానికి లేదు కనుక అని మనం కవటలలాగా మాట్లాడవచ్చు. అంటే మనకున్న ఎడ్యుకేషన్ దానికి లేదు కనుక అప్పులు చేయడానికి కారణమైంది ఎడ్యుకేషన్ అని నమ్ముతున్న మన కామన్ సెన్స్ ఎలాంటిదో, కుక్కలు గాడిదలు ఈ అని నవ్వుతూ ఉంటాయి. మనం ఎదుర్కొన్న వాటి భాష మనకు తెలియదు కనుక మనం సరిపోయి సంతోషిస్తాం. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ ప్రకృతి సత్యములు. అయితే మనం నమ్మదలుచుకోలేదు కనుక మనం నాకే బాధ పెట్టాం. అది మనలో ఉన్నటువంటి ఇర్రేషనలిజం ఆఫ్ ది రేషనలిస్టిక్ క్రీచర్ ఆన్ దిస్ ఇయర్. ఆ స్థితి నుండి మన చుట్టుపక్కల ఉన్న ఆకాశంలో ఉన్న పరబ్రహ్మమే మనలో కూడా ఉండే స్థితికి మనం వచ్చేటువంటి విద్య ఇస్తున్నాం. అలాంటి పరబ్రహ్మంలోంచి ఇలాంటి మనం ఎలా పుట్టామా విరోధాభాసాలంకారం పారాడాక్స్ అని అనుకోవద్దు. ఎలా పుట్టారో చెప్తాను వినండి అని చెబుతున్నట్టు. తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూతః. అలాంటి నేను తాను అనబడేటువంటి సర్వాంతర్యాన్ని తత్వమైన పరబ్రహ్మము నుండి ఆకాశ స్వరూపమైనటువంటి ఒక దేహం పుట్టింది. ఆకాశమే తనకు దేహముగా గలవాడు పరబ్రహ్మము. తర్వాత చెప్తాడు ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం అని చెప్తాడు. ఆకాశమే తన శరీరముగా కలిగినటువంటిది పరబ్రహ్మము అంటారు. అందులో వాయువు యొక్క శరీరం అంతకంటే చిన్న పరిమితమైనటువంటిది పుడుతుంది. వాయువుకి వాల్యూమ్ ఉంటుంది, మారినప్పటికీ కూడాను ఆకాశానికి వాల్యూమ్ ఉండదు. అయితే ఆకాశం అంతులేనిది అని అనుకుంటాను, వీల్లేదు. అంతు ఉన్నదనుకున్నది మానవుడి మనస్సే, అంతు లేనిదనుకున్నది మానవుడి మనస్సే. మానవుడికి మనస్సుకి అందేది కాదు కనుక ఈ ఆకాశము అందులో ఉన్న పరబ్రహ్మం తెలుసుకోవలసినదే కానీ తెలుసుకుంటానికి ప్రయత్నం చేయడం అలాంటి పిచ్చి వేషాలు చేయకూడదు. వీడు ఎందులో ఉన్నాడో, ఎందులో భాగం ఉన్నాడో దాన్ని వీడు తెలుసుకుంటాం కాదు చేసేది, వీడు అది అవ్వటం. మానవుడు అనేటువంటి వాడి హృదయం అనేటువంటి ఎలకల భూమంలో భగవంతుడనే ఎలకని పట్టుకుంటానికి ప్రయత్నం చేయకూడదు. ధ్యానంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎందులో వీడు ఒక భాగం అది వీడిలో పడదు. ఆ ఎలక భగవంతుడే ఒక ఎలక కనుకైతే వాడి కాళ్ళలో ఒక భాగంలో ఎక్కడో బ్రహ్మాండ గోళములన్నీను నారాయణుని రోమకూపములు అని చెబుతూ ఉన్నాయి పురాణాలు, ఉపనిషత్తులు. ఆ రోమకూపంలో ఉన్న బ్రహ్మాండములలో ఒక సౌర కుటుంబము, లక్షల సౌర కుటుంబములలో ఒక సౌర కుటుంబంలో ఉన్న గ్రహములలో ఒక భూగోళ గ్రహము, దాని మీద ఒక ఇండియా మ్యాప్, దాని మీద ఒక సౌత్ ఇండియా, ఒక ఆంధ్రప్రదేశ్, ఒక విశాఖపట్నం, ఒక సింహాచలం, ఒక కృష్ణాచలం అంటే ఎంత ఉంటాడు చూసుకోండి. నడియావుడికి వాడు అలాగే చూసుకోండి. ఒక వెంట్రుక ఒక తలకాయ ఎంత కూడా ఉండవు. అందుకని వీడు దాన్ని ఆ మొత్తంలో ఉన్నటువంటి పరమాత్మని ధ్యానంలో హృదయంలో నిలుపుకుంటారు. హృదయంలో వీడు మనం నిలుపుకుంటాడు. హృదయం దాని ఎందు నిలుపుకుంటే అది హృదయంలో నిలుపుతుంది. హృదయంలో నిలుపుకునేది ఎట్లాంటి ఏం లేవు. చెంబుకి మన తలకాయ ఉన్నట్టే తలకాయ ఉందనుకోండి, చెంబు తల అంటే ఆలోచన. ఆ చెంబులో నీళ్లు ఉన్నంతసేపు మనపురంలో ఉన్నట్లే అది ఆలోచిద్దాం ఇది ఆలోచిద్దాం. ఎందుకంటే చెంబు వాల్యూమ్ కన్నా అందులో ఉన్న నీళ్ల వాల్యూమ్ తక్కువ కనుక తక్కువ వాల్యూమ్. అది కాక చెంబు తీసుకెళ్లి నదిలో పారేశారనుకోండి, అప్పుడు కూడా చెంబుకి బుర్ర ఉందనుకోండి, మనపురంలో పోదు నీళ్లలో దొరికితే. అప్పుడు చెంబులో ఉన్నటువంటి నీళ్ళు ఏమనుకోవాలి, నీళ్లలో ఉన్న చెంబు అనుకోవాల్సిందే కానీ చెంబులో ఉన్న నీళ్ళని అనుకుంటానే వీళ్ళు. ఆ విధంగా పరమాత్మ జీవుడికి తెలియవలసిందే కానీ ఇంకొక విధంగా వీడు దాన్ని అర్థం చేసుకుందాం, పట్టుకుందాం, ప్రయత్నిద్దాం అనుకుంటే వీడికంటే చిన్న వస్తువు అయితే తెలుస్తుంది కానీ వీడి దేంట్లో ఒక భాగము అది వీడికి తెలిసేది కాదు. ఆత్మ సమర్పణ చేత మాత్రమే తెలిసేది కనుక అలాంటి ఆకాశ శరీర స్వరూపుడైనటువంటి వాడి యందు ఆకాశ ఆ ఆత్మ
ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశాద్ వాయువు, ఆకాశం నుండి వాయువు పుట్టింది. ఎలా పుడుతుంది? ఆకాశమే కదలుట స్పందించుట ప్రారంభించినప్పుడు దాన్ని వాయువు అని మనం అంటున్నాం. ఆకాశము వాయువు అని రెండు లేవు. మన ప్రాణానికి మాత్రం ఆకాశంగా కనిపించేటువంటి పరబ్రహ్మము కొంత, వాయువుగా కనిపించే పరబ్రహ్మము కొంత, తర్వాత అగ్నిగా కనిపించేటువంటిది ఏముంది? ఒకటిగా రెండుగా కనిపించాక వాడి ఇష్టం వచ్చినన్నిగా కనిపించి బెదిరిస్తాడు. అలాంటి పరబ్రహ్మం ఉన్నాడు. ఆకాశము నుండి వాయువు పుట్టింది. వాయువు అగ్ని, వాయువు నుండి అగ్ని పుట్టింది. ఎప్పుడైతే స్పందనము కదలిక పుట్టిందో ఆ స్పందనము నుండి కదలిక ఎందు వేడిని వెలుగు అని మనం పిలుస్తూ ఉన్నటువంటి ఇంకొక మూడవ స్వామి పుట్టాడు. దాని పేరు వేడిమి కాదు, దాని పేరు వెలుగు కాదు. దానికి మనం పెట్టిన పేర్లు ఇవన్నీ వేడిమి వెలుగు అన్నది. సూర్యుడని మనం పిలుస్తూ ఉంటే మనం పెట్టిన పేరు తప్ప వాడి పేరు సూర్యుడు కాదు. అక్కడ ఉన్నది సత్యము. వేడిమి కాదు అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది సత్యము. వెలుగు కాదు అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది సత్యము. వాయువు కాదు అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది సత్యము. ఆక్సిజన్ గాని, హైడ్రోజన్ గాని, నైట్రోజన్ గాని, హీలియం గాని కాదు అక్కడ ఉన్నది. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ సత్యము యొక్క తలకాయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. సత్యం అంటే వన్ ఎగ్జిస్టెన్స్ అది. అలాంటి ఆకాశం నుండి వాయువు పుట్టింది. వాయువు నుండి అగ్ని పుట్టాను. అగ్నేరాప, అగ్ని నుండి జలములు పుట్టినాయి. అగ్ని నుండి జలాలు ఎలా పుడతాయండి అని అనర్థం. మిగిలినవన్నీ ఎలా పుట్టినాయో అలాగే పుడతాయి. తల్లిదండ్రులు పిల్లవాడు ఎలా పుట్టాడో నేను లాజికల్, అది ట్రూత్ఫుల్ తప్ప లాజికల్ కాదు, అది తెలుసుకోవాలి. ధర్మరాజుని యమధర్మరాజు అదే అడిగాడు. అవయా ధర్మము, అర్థము, కామము ఒకదానికొకటి ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి ప్రాణానికి. ధర్మంగా ఉన్నామంటే అర్థం ఆర్జన చేయడానికి వీల్లేదని చాలా మందిని నమ్ముతున్నాం. అంతా కూడా పబ్లిక్ ఏమవుతానంటే ధర్మంగా పోతే రోజులు లేవు, న్యాయానికి రోజులు లేవు, ఇలాంటి దిక్కుమాల కబుర్లు అంటూ ఉంటావా లేదా? సిగ్గు లేకుండా మొహం పెట్టి గాడిదల కుక్కలు వింటూ నవ్వుతూ ఉండేట్టుగా అంటాం. ఏమవుతానండి మంచిగా పోతే రోజులు లేవు అంటే వీడికి రోజులు దాటి వచ్చింది అర్థానికి. మరొక రోజులు లేవు అనుకుంటూ ఉంటే అలా తగ్గిపోతాయి ఉన్న రోజులు. ఆ రోజుల్లో ఏదో మంచి పని చేస్తూ ఉంటే అది అక్కడికి వస్తాయి. కానీ రోజులు లేవు అనుకుంటుంటే 24 గంటల్లో రోజులు లేవు అనుకున్నాను అనుకుంటే ఓ రోజు తగ్గిపోయాయి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని వీడు పరబ్రహ్మని గురించి అందులోంచి అగ్ని ఎలా వస్తుంది, అగ్నిలోంచి జలం ఎలా వస్తుంది అనేటువంటి లాజికల్ గా ఎన్నడూ రావు, ట్రూత్ఫుల్ గా వస్తాయి. అగ్నిలోంచి ఆపస్సు వస్తుంది, ఎప్పుడు జలం వస్తుంది. మెరుపు మనిషి ఊరినప్పుడు అందులోంచి నీటి బిందువులు పుడతాయి, అది తెలుసుకోవాలి. అద్య పృథివీ, జలముల నుండి పృథివీ పుడుతూ ఉన్నది. ఎలా పుడుతుందంటే నీటి నుండి మంచుగడ్డ పుట్టినట్లు పుడుతూ ఉన్నది. ఆవిరి నుండి నీరైనట్లుగా అగ్ని నుండి జలములు పుడుతున్నాయి. నీటి నుండి మంచుగడ్డ పుట్టినట్టుగా పృథివీ తత్వం పుడుతూ ఉన్నది. మన భూగోళం కానీ ఏ గ్రహగోళాలు కానీ ఇలాగే కనీభవించి భూలోకపు గ్రహములుగా ఉంటున్నాయి. భూలోకం వేరు, భూగోళం వేరు. భూలోకం అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, భూగోళం అంటే మన ఎర్త్ ప్లానెట్. రెండింటికి తేడా తెలుసుకోవాలి. కనుక పురాణాల్లోనూ వాటిలోనూ వర్ణించిన భూలోకం మొదలైన లోకాలు గోళాలు మాత్రం కావు, ఏ గోళాలు కావు, గోళీలును. అది అర్థం చేసుకోవాల్సిన పద్ధతి వేరుగా చూసుకోవాలి. మోడర్న్ సైన్స్ లో ఉన్న పుస్తకాలు చదువుకుని పురాణాలని ఆ మెల్లకంటి దృష్టితో చదువుకోకూడదు. పురాణాల్లో ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. పురాణాల్లో ఉన్న విషయం మోడర్న్ సైంటిఫిక్ ప్రొఫెసర్స్ కి అర్థం కాకపోతే వెయిట్ చేయాలి, లేకపోతే దే కెన్ గెట్ దెమ్సెల్వ్స్ హ్యాంగ్డ్. వారికి అర్థం దాకా వెయిట్ చేయడం తప్ప గట్టిలేదు, ఇంకేం లేదు మోడర్న్ సైన్స్ వాడికి. ఇది తెలుసుకోవాలి. అంతేకాని మోడర్న్ సైన్స్ తో గురిపెట్టి పాత పుస్తకాలు చూసుకోకూడదు, తగ్గిపోతాం. అప్పుడును పాత పుస్తకాల్లో ఉన్నటువంటి వాటిని మనం అర్థం చేసుకుని మోడర్న్ సైన్స్ లో ఏమైనా తేడా వస్తే ఆ తేడా చదువుకునే వరకు మోడర్న్ సైన్స్ వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెయిట్ చేయాలి. అంతకంటే చేసేది ఏమీ లేదు. ఈ ప్రాచీనమైనటువంటి బ్యాంక్ బాటనీలు, విభాగములు అవన్నీ కూడాను అందులో ఓషధులు అనేటువంటివి ఒక రకమైనటువంటి ప్లాంట్ లైఫ్ కింగ్డమ్ కి సంబంధించినవి. వాటిని ఏమంటారంటే ఏడాదికి 1 మాటు కానీ, ఏడాదికి 2 మాటలు కానీ, ఏడాదికి 3 మాటలు కానీ తన ఫలితములు ఇచ్చి చెట్లు చనిపోయేటువంటి గడ్డి మొక్కలు, నవధాన్యముల మొక్కలు, అరటి మొదలైనటువంటివన్నీ కూడాను ఓషధులు అని చెప్పి అంటారు. అది ఒక సంకేతమైన పేరు. ఓషధయ ఫలపాకాంతా అని నిర్వచనం.
ఫలపాకం అంటే తన పంట గాని పండు గాని కాయ గాని అంతా అంటే తన జీవితాంతమునందు ఇచ్చి వెళ్ళిపోతాయి. ధాన్యం వేసినా, వరి వేసినా, జొన్న వేసినా, ఎరి వేసినా పంటకి ఎప్పుడు వస్తుంది? చెట్టు ప్రాయుర్దాయం అయిపోయేటప్పుడు వస్తుంది పంట ఇచ్చి. అంటే దేన్ని తెలియజేస్తున్నాయి? జనన మరణములు దేహానికి ఉండగా దీంట్లోంచి చెట్టులోంచి పంటగా, పంటలోంచి చెట్టుగా, చెట్టులోంచి విత్తనంగా, విత్తనంలోంచి చెట్టుగా నడుస్తున్నటువంటి వాడు జనన మరణములు లేనివాడు. వాడి దేహమునకు జనన మరణములుగా ఉంటున్నాయి అనేటువంటి ఒకానొక రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి సృష్టిలో. అంటే విత్తనం వేస్తాం పొలంలో, వేసిన విత్తనంలోంచి మొక్క వస్తుంది, మొక్క కంకి వస్తుంది, కంకిలోంచి ధాన్యం వస్తాయి, వృక్షం చచ్చిపోతుంది, మళ్లీ విత్తనం వేస్తాం, మళ్లీ వృక్షం వస్తుంది. అంటే వృక్షం అనేది పుడుతుంది, చస్తుంది. అట్లాంటి వృక్షంలో విత్తనం అనేటువంటిది ఎప్పుడు పుట్టినా చచ్చినా గానీ పోకుండా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటిది ఉన్నది అని తెలియజేస్తుంది. ఇలాగే మన శరీరం అనేటువంటిది పుడుతూ పోతూ ఉండగా ఈ లోపల ఉన్నటువంటి జీవుడు లోపల ఉన్న పరమాత్మలో ప్రకృతితో కూడినటువంటి పరబ్రహ్మమైనటువంటి వాడు ప్రకృతి స్వరూపై జీవభూతుడై విత్తనంగా సృష్టి అంతటికీ ఉన్నాడు. వాడు శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు, సనాతనుడు అనేటువంటిది తెలియటానికి మనకు ప్రపంచంలో ఈ నవధాన్యముల చెట్లు మొదలైనటువంటి గతి వాటిని ఓషధులు అని అంటారు. కనుక పృథ్వీ తత్వము నుండి ఓషధులు పుట్టినాయి. ఎలా తయారైనాయి? ఒక చెట్టులో గాని దేంట్లో గాని ఏ రసాయనిక పదార్థములు ఉన్నాయని చెప్పి శాస్త్రజ్ఞుడు ఆలోచించినా వాడికి మతిపోయి అంటుబట్టనన్నిగా ఉంటాయి. అది కాక వాటి రంగు, రుచి, వాసన మొదలైనటువంటి ఇంకొక అన్ని ఉంటాయి. అది కాక ఆ చెట్టు ఎక్కడ వేసుకుని పెంచుకుంటున్నారు, అది నీ తోట నా తోట అన్నప్పుడు లీగల్ గా ఇంకా ఇంకో అన్ని ఉంటాయి. కానీ సత్యం మాత్రం ఆ చెట్టు స్వరూపంలో ఒకటిగానే ఉంటుంది. అది తెలుసుకుని ఇన్ని కాంబినేషన్స్ లో ప్రకృతి ఎలా పుట్టిస్తూ ఉన్నది పరమాత్మ అని తెలుసుకుని ఈ ప్రకృతి నుండి పృథివీ ఆకాశేజు వాయురాకాశముల నుండి ఓషధులైనటువంటి పుడుతూ ఉన్నాయి మొక్కలు. అవి పుట్టకపోతే మనం తినడానికి ఏం ఉండేది కాదు, సరిపోయి ఉండేవాళ్ళం. ఇప్పటికీ అవి ఉన్నప్పటికీ జంతువుల్ని ఒకళ్ళని కూడా పీపుదింటున్నాం కదా. అది లేకపోతే ఇంకేం చేసి ఉండేవాళ్ళం? ఒకళ్ళని చంపేసేసుకుని చివరికి ఎవరం మిగలకుండా భూగోళం ఒక కంప్లీట్ క్లీన్ భారత హెడ్ కింద ఉండుండేది. అది ఉంటూ ఉంటే సైకిల్ ఆఫ్ లైఫ్ అంటే సింబయాసిస్ సైకిల్ నడుస్తూ ఉన్నది. అది చూపిస్తున్నారు. పృథ్వీలో ఉన్న తత్వం దగ్గర నుంచి ఈ ఓషధులు పుడుతున్నాయి. వాటి వల్ల ఓషధీభ్యో అన్నం, ఓషధులలోంచి అన్నం పుడుతూ ఉన్నది. అన్నం అంటే ఏమిటి అంటే ఫుడ్ అని కాదు, ఇంకా చెబుతారు తర్వాత. అన్నం అంటే ఏమిటో చక్కని నిర్వచనం ఇస్తాడు. ఈ ఇంతవరకు కూడా మోడర్న్ సైన్స్ లో, మెడిసిన్ లో కానీ, బయాలజీలో కానీ ఈ నిర్వచనం ఉన్నది అని ఎవరన్నా చూపిస్తే వాళ్ళ శిష్యుడుగా నేను వచ్చి నేర్చుకుంటాను. చెప్పబోతున్నారు అన్నం అంటే ఏమిటో నిర్వచనం. మోడర్న్ సైన్స్ వరకు దీన్ని నేర్చుకోవాలి. ఇందులో ఏమంటూ వాళ్ళకి తగ్గేందుకు వెయిట్ చేయాలి అన్నం అనేటువంటి మాటకు నిర్వచనం. ఓషధులలోంచి అన్నం పుడుతుంది అన్నారు. మనకి దప్పిక వేసినప్పుడు నీళ్లు మనకు అన్నం అవుతాయి. దప్పిక వేయనప్పుడు నీళ్లు విషం అవుతాయి. అంటే దప్పికగా ఉన్నప్పుడు గ్లాస్ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో దాని పేరు అన్నం. ఇంకో గ్లాస్ తాగితే పట్టుకుపోతుంది అంటాం, దాని పేరే విషం. కనుక నీళ్లు విషమా, నీళ్లు అన్నమా అనేటువంటిది ఏమీ ఉండదు. నీళ్లు విషంగా వాడుకుంటామా, నీళ్లు అన్నంగా వాడుకుంటామా ఉంటుంది. కనుక ఓషధులలోంచి అన్నం వస్తుందనే మాటకి అర్థం మనం తెలుసుకోవాలి. అలాగే ఆ నీళ్లలో వీడు దూకాడు అనుకోండి, గ్లాస్తో నీళ్లు వీడు తాగితే వీడు బతికాడు, దాహం తగ్గి. నదిలో వీడు దూకితే వీడి నదిలోకి లాగేసింది. అన్నం అంటే ఏమిటి? వీడు తినేది కానీ వీడిని తినేది కానీ రెండును మధ్యన ఒక పొర ఉంటాయి. బిహేవ్ చేస్తే వీడు దాన్ని తింటూ ఉంటాడు, మిస్బిహేవ్ చేస్తే వీడిని అది తింటూ ఉంటుంది. దీన్ని అన్నం అని చెప్పి తర్వాత నిర్వచనం చేస్తాడు. అద్యదేష్టి భూతాని అంటే జీవరాశుల్ని తింటుంది, తినబడుతుంది జీవరాశుల చేత. ఈ రెండు సంబంధములచే జీవరాశులలో ఉన్నటువంటి ఒక దేవత పేరు అన్నం అని అంటారని తెలుసు. అగ్ని రాప అక్ష పృథివ్యా ఓషధయ. పృథివీ నుండి ఓషధులు పుడుతున్నాయి. ఓషధీభ్యో అన్నం, ఓషధులలో నుండి అన్నం పుడుతూ ఉన్నది. అన్నా పురుష, అన్నం నుండి ఏం పుడుతూ ఉన్నాడు? పురుషుడు పుడుతున్నాడు. అంటే మనం అన్నం తింటే ఏమవుతుంది? శరీరంలో రక్త మాంసం మేధోస్తి మధ్య శుక్రమయమైనటువంటి పురుషుడు వృత్తి చెందుతూ ఉన్నాడు.
అంతేకాక మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు కణము భాగం, మన చర్మం దగ్గర నుంచి బోడు వెంట్రుకల దగ్గర నుంచి ఉన్నటువంటి కణములు, సూక్ష్మాణువులు, కణములు, వాటిలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూక్లియస్ ఉన్నది, ఒక్కొక్క హృదయం ఉన్నది, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్ పురుషుడు. కోటానుకోట్లైనటువంటి పురుషులు మన శరీరంలో సప్తధాతువులుగా ఉంటూ ఉంటే మనం కూడా వాళ్ళతో బ్రదర్హుడ్ లో ఒక పురుషుడుగా జీవ రూపంలో శరీరంగా ఉంటున్నాం అని తెలుసుకోవాలి. అది అన్న పురుష అంటే అన్నం వల్ల పురుషుడు పుట్టి వృద్ధి పొందుతున్నాడు. అంటే పరమాత్మ జీవుడి యొక్క స్వరూపమును అభినయించి శరీరమును ఉత్సవంకారంలో భరించి పెరుగుతూ ఉన్నాడు. వాడు ఎట్లా ఉంటాడు ఆ పురుషుడు? వాడి తలకాయ ఏమిటి, వాడి ఒళ్ళు ఏమిటి, వాడి పద్ధతి ఏమిటి అని అంటే చెబుతున్నాడు. పురుషుడు ఎలా ఉంటాడని అడుగుతాడా? నువ్వు పురుషుడు అనే సంగతి మర్చిపోయేవు కనుక ప్రశ్న వేస్తున్నావు. నీలాగే ఉంటాడని తెలుసుకోమన్నాడు. ఎందుకంటే నేను పురుషున్నా అనే స్థితిలో ఉన్నాం భారతీయులం. ఒరే నువ్వు మొగాడివి రాని ఎవరైనా ఫారినర్స్ చేస్తే ఐఎమ్ సారీ అనే స్థితిలో ఉన్నాం ఇండియన్స్. అన్న పురుష సవా ఏష పురుష విధ ఏవ సహ ఏష పురుష విధ ఏవ. ఈ పురుష విధంగానే ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడంటే ఒక మాట తల దగ్గర నుంచి పాదాల వరకు నువ్వు కడిగి చూసుకో, ఇలాగే ఉన్నాడు. ఈ పురుషుడు ఎలా ఉంటాడు అంటే ఇలాగే ఉంటాడని ఎవరికి వాడు ఒక మాట అర్థంలో చూసుకుని చేత్తో చూసుకోండి. అన్ని పంచేంద్రియాలు, మనసు, బుద్ధి అన్నిటితో ఇట్లాగే ఉంటాడు. పురుష విధ ఏవ, ఇదే విధంగా ఉంటాడు. అంటే అక్కడ కూడా ఇదే విధంగా ఉన్నాడా? ఇదే విధంగా ఉన్నాడు. ఒకే తలకాయ ఉన్నది, రెండే చెవులు ఉన్నాయి, రెండు కళ్ళు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఇటు కుడి పక్క అటు ఎడం పక్క ఉంది, ఇటు పైన అటు కింద, ఇట్లాంటివన్నీ అదే రకంగా ఉంటాయి. ఒకే పురుషుడికి ఇన్ని శరీరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మెల్లిగా ఈ ఉపాసనలో చెబుతున్నాడు. సమా ఏష పురుషో అన్నరసమయ, అన్నరసమయుడుగా ఉంటున్నాడు తెలుసుకోవాడన్నాడు. నువ్వు తీసుకున్నటువంటి ఆహారం దాని యొక్క రసం అంటే ఏమిటి? రుచి. రుచి లేకపోతే ఆహారం అవుతుంది. అది మనం తింటున్నటువంటి బీరకాయో పొట్లకాయో బయోకెమిక్ ఫార్ములా తెలుసుకుని అవే కెమికల్స్ పొట్లం గట్టి తీసుకొచ్చి తింటే బీరకాయ కూర తింటాం అవుతుందా? చచ్చిపోతాం వద్దు, అవి పాయిజన్ అయిపోయి. గమనించండి. మునక్కాయలో ఐరన్ ఉంది అంటాడు ఎవడో పిచ్చి మునకు. మునక్కాయ తింటే మనకు రుచిగా ఉంటుంది, కొన్ని డబ్బులు పోతాయి తిన్నగా తింటే. ఐరన్ తింటే చచ్చిపోతాం. ఐరన్ డస్ట్ తిన్నాం అనుకోండి, మట్టి కొట్టుకుపోతాడు, డస్ట్ కొట్టుకుంది. ఇది జరిగేది. మామిడి పండుగలు ఏమున్నాయి అంటే కొన్ని క్రోమోప్లాస్ట్స్, కొన్ని క్లోరోప్లాస్ట్స్, జీలకర్రోప్లాస్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ ప్లాస్టిక్స్ అన్ని తింటే ఏమవుతుంది? చచ్చిపోతా ఉన్నాం. అంటే మనం తినేటువంటి ఆహార పదార్థముల్లో ఏ వస్తువులో ఉన్నటువంటి రసాయనిక పదార్థములు మనం పొడుగు చేసుకుని పొట్టంగా తిన్నా చస్తాం. కానీ అదే పదార్థములతో చేయబడిన వంకాయ, బీరకాయ మొదలైనటువంటి మనం తింటే పావకుండా రక్షింపబడతాం, బతుకుతాం ఆకలి నుంచి. ఇది అన్నము, అన్నరసమయ అనే దానికి అర్థం. ఈ డెఫినేషన్ ఇవ్వడానికి ఇప్పుడున్న యూనివర్సిటీస్ ఒక 1000 సంవత్సరాలు తలక్రిందులుగా తపస్సు చేయాలి. ఎందుకంటే ప్రాచీన పుస్తకాల్లో ఇది ఉంటుంది అని తెలుసుకునేందుకు వాళ్ళ వ్యానిటీ వాళ్ళకి అడ్డం వస్తుంది. కనుక ధృతరాష్ట్రంలో చాలా కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. లేకపోతే మర్నాడు తెలుస్తాయి. అన్నరసం అంటే అదే వస్తువు విషమైనా అమృతమైనా సరే నువ్వు దాన్ని ఎందుకు ప్రవర్తించడంలో ఉంటుంది. అటువంటి ఏం లేదు. ఇది బీరకాయ అని తెలిస్తే తినవచ్చును, ఇది ఉన్నతకాయ అని తెలిస్తే తినకూడదు. నీవు ధర్మమును తెలుసుకుని నీ స్వధర్మమును ప్రేమ చేసుకుని దాని ప్రకారం జీవితాన్ని నడుపుకోవడం కోసం అని చెప్పి సంస్కారమయంగా నీ విజ్ఞానం ఏర్పడ్డది కనుక ఇది బీరకాయ, వంకాయ తెలుసుకో, ఇది ఉమ్మెత్తకాయ, జిల్లేరుకాయ, పల్లేరుకాయ తెలుసుకో. వంకాయ అయితే వండుకు తిను, ఉమ్మెత్తకాయ అయితే మందులో వేసుకో, పల్లేరుకాయ అయినా మందులో వేసుకో. ఏదైతే విషమో అది మందుగా వాడుకుంది కానీ జబ్బులు నయం చేసుకునేందుకు, ఏదైతే ఆహారమో అది ఆకలిని నయం చేయడానికి మందుగా వాడుకుంది కానీ అని చెబుతున్నారు. ఇది పరబ్రహ్మ ఈ రూపం ధరించి వచ్చాడు. వీడే కామరూపుడు అంటాడు. మనిషి పుట్టేటప్పటికి కూరలు పుట్టాయి, ఆవు పుట్టేటప్పటికి, ఆవు నుంచి దూడ పుట్టేటప్పటికి ఆవు దగ్గర క్షీరం పుడతాయి, తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పటికి తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటిది.
అన్నరసమయమైనటువంటి పద్ధతిలో పురుషుడు పెరుగుతున్నాడు. శరీరం అంతే పెరుగుతూ ఉన్నది. కానీ లోపల ఉన్నవాడు అంత అవటంలా ఇంత అవటంలా, పుట్టినప్పుడు అంతే ఉన్నాడు, పెరిగినప్పుడు అంతే ఉన్నాడు, మనం ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు అంతే ఉన్నాడు. వాడు అవర్తిత తుంగం అన్నాడు ఒక మహాకవి. అంటే ఎరగకుండానే చాలా ఆకాశం అంత ఎత్తైనటువంటి వాట ప్రవర్తన మహాకవి సేతుబంధనం అనే కావ్యంలో చెప్పాడు. నమ అవర్తి అతుంగం అంటే వర్తిల్లకుండానే పెద్దవాడు, పెరగకుండానే పెద్దవాట వాడు, కరగకుండానే చిన్నవాట, పుట్టకుండానే చిన్నవాట, ఇలా ఉంటాడు వాడు పరబ్రహ్మం అనేటువంటి వాడు. మనలో కూడా అలాగే ఉన్నాడు. అదే చెబుతాడు కదా, నీవార శోకవత్కన్వి సత్యనోపమా, నివరి ఊళ్ళులాగా ఎక్కడో లోపల లుకలుకలాడుతున్నాడు అన్నారు పరబ్రహ్మం. పరబ్రహ్మం కాదనుకోండి, వాడిని మనం తెలుసుకునే ద్వారం అన్నమాట లుకలుకలాడుతుంది. పరబ్రహ్మం ఆపాదమస్తకం ఉన్నాడు, అదే ఇందులో చెబుతారు. అన్నారా సమయ వాడు తలకాయ ఎక్కడండి అంటే తస్యేదమేవ శర, ఈ తలకాయ ఆ తలకాయ తెలుసుకోవాలి. నువ్వు అర్థం దగ్గర మనకు మాట ఇలా అనుకో. చిన్నప్పుడు మీ నాన్న నీకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెబుతుండగా